ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి ప్రధాన కారణం భారతదేశంలో భారత రాజ్యాంగం కల్పించిన ఏదైనా హక్కు ఉందంటే అది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు మాత్రమే. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి ఇప్పటికే గత నెల 15వ తేదీ నుండి ఎస్ఐఆర్ అనేది ప్రారంభమైంది. ఈ నెల జూలై నెల 14వ తేదీ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది 2002 ఓటర్ జాబితాకు సంబంధించినటువంటి సిటిజన్స్ని మ్యాపింగ్ చేస్తూ ఇప్పుడున్న ఓటర్ లిస్టుకి 2002 ఓటర్ లిస్టుకి మ్యాపింగ్ చేస్తూ అంటే భారతదేశ పౌరుడిగా గుర్తించేందుకు ఇది ఒక ప్రక్రియ జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఓటర్ కూడా ఈ ఎన్యూమరేషన్ ఫారాలు అనేది ఇప్పటికే ప్రతి బిఎల్ఓ కూడా వచ్చి ఇవ్వడం జరిగింది. ఆ ఎన్యూమరేషన్ ఫారాలు ఎప్పుడైతే తీసుకున్నారో ఆ ఫారాలు తీసుకోవడానికి కాకుండా ఆ ఫామ్స్ని ఏవైతే ఉన్నాయో ఎన్యూమరేషన్ ఫారాలను ఎప్పుడైతే ఫిల్ చేసి మళ్ళీ బిఎల్ఓకి ఇస్తామో అప్పుడే మన ఓటు పదిలంగా ఉన్నట్టు. అంతవరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్నంత మాత్రాన మన ఓటు ఉన్నట్టు కాదు. ఎన్యూమరేషన్ ఫారం తీసుకొని ఆ ఎన్యూమరేషన్ ఫారం తిరిగి బిఎల్ఓకి ఇచ్చిన తర్వాత మాత్రమే మన ఓటు ఉందని మనం నిర్ధారించుకోవాలి. 21వ తేదీన మనకి ఓటర్ లిస్ట్ జాబితాకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ అనేది ఎన్నికల కమిషన్ విడుదల చేస్తుంది. ఆ డ్రాఫ్ట్లో ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎస్ఐఆర్లో ఏదైతే ప్రక్రియ జరిగిందో ఆ ప్రక్రియ అంతా కూడా డ్రాఫ్ట్ని ఈ నెల 21న విడుదల చేస్తారు. ఆ డ్రాఫ్ట్లో మన పేరు ఉందో లేదో మరొకసారి చూసుకొని దానికి సంబంధించి మన పేరు లేనప్పటికీ ఒకవేళ లేనట్లయితే ఈ డ్రాఫ్ట్లో 21న విడుదల చేసిన డ్రాఫ్ట్లో పేరు లేనట్లయితే ఆ పేరుకు సంబంధించినటువంటి క్లెయిములు కానీ ఫిర్యాదులు కానీ మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతాయుతమైనటువంటి ఓటర్ లిస్టులో మన జాబితాలో మన పేరు ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత